బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా? ఎన్నికల్లో ఘోర ఓటమితో గులాబీ బాస్ పార్టీ పేరును మళ్ళీ మార్చబోతున్నారా? హరీష్ రావు టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం వెనుక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా? తెలంగాణలో 10 ఏళ్లు అధికారం చెలాయించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మారింది. దేశవ్యాప్తంగా గులాబీ పార్టీని విస్తరించేందుకు అధినేత కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చారు. అయితే బీఆర్ఎస్ పేరుతో గత ఏడాది ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ అధికారం కోల్పోయింది. తమకు అధికారం దూరం కావడానికి పార్టీ పేరు మార్పు కూడా కారణమైందని ఎన్నికల తర్వాత గుర్తించింది. అంతలోపే పార్లమెంటు ఎన్నికలు రావడం ఈ ఎన్నికల్లో కూడా పార్టీకి ప్రభావం చూపలేకపోయింది. 20 ఉద్యమ పార్టీ ప్రస్థానంలో తొలిసారి పార్లమెంటులో ప్రాధాన్యం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ అధినేత ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చే ఆలోచన చేయాలని విన్నవించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీది కీలక పాత్ర. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్న రీతిలో ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీది తెలంగాణ ప్రజలతో పేగుబంధమని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ చెప్పుకునేవారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఎన్నికల్లోకి దిగిన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించింది. కానీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేశాం, రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం, అయినా ఓడిపోయామని నేతలు బాధపడుతున్నారట. అయితే ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం పేరు మార్పేనని మెజారిటీ నేతల అభిప్రాయంగా ఉందట. పార్టీ పేరు మార్పుతోనే ప్రజలకు దూరమయ్యామని క్యాడర్ సైతం చెబుతోందట. దీంతో పార్టీకి పాత పేరునే కంటిన్యూ చేయాలని నేతలు అధినేత ముందు ప్రస్తావిస్తున్నారట. అంతేకాదు కేటీఆర్, హరీష్ రావుతోనూ ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారట. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ ఇద్దరు నేతలు చెప్తున్నట్లు తెలిసింది. ఇక పార్టీ నేతలు క్యాడర్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కేసీఆర్ దగ్గర నేతలు ఈ ప్రస్తావన తెచ్చారట. అయితే ఈ విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. పార్టీ మార్పు విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అన్నారట. ఓసారి పార్టీ పేరు మార్చాం, ఎన్నికలకు వెళ్లాం, ప్రజలు ఓడించారు, అంత మాత్రాన పార్టీ పేరును మార్చాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందట. 1కి 2 సార్లు అధినేత ముందు ఈ ప్రస్తావన తెచ్చారని, అయితే తన నిర్ణయంలో మార్పు లేదని కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణ భవన్లో వినిపిస్తున్న టాక్. అయితే ఎప్పటికైనా పార్టీ అధినేత తమకు అంగీకారం తెలపకపోతారా అని నేతలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై ఆర్డరు తీసుకొచ్చి ఉప ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుని సత్తా చాటుతామన్నారు. ఇన్నాళ్ళు అభివృద్ధి కోసం పనిచేసి వాస్తవానికి కార్యకర్తలు పట్టించుకోలేదని, ఇక నుంచి ఆ పొరపాటు జరగదని హరీష్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికెడు మందితో ఉద్యమించామని, గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొందన్నారు. ఇక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏమన్యాయం చేసిందని, పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలొస్తాయి, తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదన్నారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారాడు. ఆయన్ను ఏం చేయాలో ప్రజలే చూడాలన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి, మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా, బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు, మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి,
ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయిండో నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయనకు మనసు ఎట్లొచ్చింది మైపాల్ రెడ్డికి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. ఇక పటాన్ చెరువు సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మరో అంశానికి తెరలేపారు. తెలంగాణలో బలీయమైన శక్తిగా నిలబడాలంటే పార్టీ పేరు మార్పు తప్పనిసరని భావించారో ఏమో కానీ హరీష్ రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. పార్టీ పేరును మార్చాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని సంకేతాలు ఇచ్చేందుకే హరీష్ టీఆర్ఎస్ కండువా వేసుకున్నారా, లేదంటే బీఆర్ఎస్ కండువాలు లేకపోవడంతోనే పాత టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారా అనేది తెలియాల్సిందే. కానీ పటాన్ చెరువు కార్యకర్తల మీటింగ్లో హరీష్ టీఆర్ఎస్ కండువాతో కనిపించడం క్యాడర్ మాత్రం తెగ సంతోషపడిపోతున్నారట. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ సైతం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే ఆలోచనతో గులాబీబాస్ ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తాయి. మొత్తంగా బీఆర్ఎస్ హైకమాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గానే బరిలో దిగుతుందా, లేదంటే అంతలోపే టీఆర్ఎస్గా మరి ఎన్నికల్లో పోటీ చేస్తుందా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.